అయితే మేడం ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఇంకొక ప్రశ్న ఏంటంటే ఆయనకి భారతరత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో ప్రపోజల్ అయితే ఉంది. ఎందుకు జాప్యం జరుగుతోంది అసలు? జాప్యాల గురించి పరిపాలనా విధానంలో మనం చెప్పలేమమ్మా. ప్రభుత్వాలు మారుతాయి, వ్యక్తులు మారుతూ ఉంటారు. వాజ్పేయి తరం టైంలో ఒకటి ఆలోచన జరుగుతుంది. ఆ తర్వాత ఒకేసారిగా 4-5 భారతరత్న ఇవ్వడం జరిగింది. కొన్ని కోట్ల మంది సంతకాలు చేసి ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని పంపించడం జరిగింది. ఇవాళ నిజంగా భారతరత్న ఇవ్వాలి. భారత ప్రజాస్వామ్యంలో ఫెడరల్ వ్యవస్థ బలోపేతంగా ఉండాలని చెప్పి, రాష్ట్రాలు బలంగానే ఉంటేనే దేశం బలంగా ఉంటుందని నమ్మి ఈ యొక్క రాష్ట్రాలన్నింటినీ కూడా కూడగట్టి వీటన్నిటి కోసం ఒక నేషనల్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి రాజకీయ రంగంలో కొత్త వరవుడికి శ్రీకారం చుట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. రాజకీయ రంగంలో ఆత్మాభిమాన నినాదంతో ముందుకు సుడిగాలిలాగా వచ్చినటువంటి వ్యక్తి. రాజకీయ అవనికి మీద ఎక్కడ కూడా అవినీతి అన్నటువంటిది లేని విధంగా పరిపాలన ఉండాలి అని చెప్పి ప్రజలు ఒక సమాజాన్ని దేవాలయంగా మార్చుకుని దేవుళ్ళుగా ప్రజలు మనం భావించాలని, దేవుళ్ళకి మనం సేవ చేయాలని చెప్పి తలంపుతో ఒక రాజకీయ అవనికని సామాజిక అవనిగా మార్చి తెచ్చిన మహోన్నత వ్యక్తి. పరిపాలనా సంస్కర్త, సంఘ సంస్కర్త, ఆడవాళ్ళ పాలిట ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక వీరేశలింగం, ఒక గురజాడ, ఒక అంబేద్కర్, వీరందరినీ కలిపితే వచ్చే రూపం మా ఎన్టీఆర్. ఆడవారికి హక్కులు ఇవ్వటంలో, వారంతా కూడా సతీసగమను నిషేధించడంలోనూ లేకపోతే వితంతు వివాహాలను ప్రోత్సహించడంలోనూ వారు ముందుకు వస్తే, ఎన్టీఆర్ సామాజిక అధికారత కోసం ఆడవాళ్ళకి ఆస్తి హక్కుని ఇవ్వగలిగారు. సామాజిక అధికారత కోసం మన ఇళ్ల పట్టాలు ఏమైతే ఇస్తూ ఉంటామో వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏమంటే అన్ని మహిళల పేరిట ఇవ్వగలిగారు. మగవారి ఇంట్లో భార్యకి అవసరమైతే మాట వినాలంటే ఈమెని స్వతంత్రాలను చేద్దామన్నాడు. అలా స్త్రీని స్త్రీగా, మహోన్నత మూర్తిగా, ప్రకృతే స్త్రీ అంటూ ఆ స్త్రీని ఆరాధించినటువంటి వ్యవస్థ కింద తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. ఇన్ని మంచి పనులు చేశారు. ఇన్ని సాంఘిక వైతాళికుడిగా మారాడు. ఒక సాంఘిక వైతాళికుడికి, ఒక రాజకీయ అవనికి మీద నూతన వరవడిని తీసుకొచ్చిన పరిపాలనా సంస్కర్తకి, ప్రజాస్వామ్యానికి నిర్వచనాన్ని ఇచ్చినటువంటి వ్యక్తికి ఎందుకు మనం భారతరత్న వెంటనే ఇవ్వకూడదు? ఇవ్వాలి. ఇది ఊపు అందుకోవడం కాదు. నేను ఒక ఎన్టీఆర్ స్కూల్ ఆఫ్ థాట్ అండ్ ఎన్టీఆరిజం నాకు ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. మేమంతా ప్రచారం చేస్తున్న ఎన్టీఆర్ సిద్ధాంతాలు ఈరోజు రాజకీయానికి కావాలని చెప్పి, ఎన్టీఆర్ సిద్ధాంతాలతో ఎవరైతే ముందుకు వస్తారో వారు ఈరోజు అసెంబ్లీలో చూసుకుంటే పిచ్చి తిట్లు, ఎక్కడ చూసుకుంటే నువ్వు 500 కోట్లు తిన్నావు, నేను 600 కోట్లు తిన్నా, నువ్వు 1000 కోట్లు తిన్నావు, నేను 2,000 కోట్లు తిన్నా, నువ్వు 10 ఎకరాలు ఆక్రమిస్తా, నేను 20 ఎకరాలు ఆక్రమిస్తా, నువ్వు 100 ఎకరాలు ఆక్రమిస్తా. కూతుళ్ళు కొడుకుల్ని వీళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళతో రాజకీయ రంగంలో వాళ్ళతో చేయించిన పనులు, వాళ్ళు చివరికంతా కూడా తండ్రికి సన్ బైట్స్ గాను డాక్టర్ బైట్స్గా మారుతున్న టైంలో వెన్నుపోటుల్లో. కానీ ఇక్కడ ఎన్టీఆర్ ఒక్కరోజు తన కుమారులను తీసుకురాలా. ఒక్కరోజు తను ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో తన కొడుకులు ఎవరు కూడా రాజకీయ రంగంలో సెక్రటరీ మెట్లు ఎక్కలేదు, పరిపాలనలో పాలన పంచుకుంటారు. అలాంటి రాజకీయ సంస్కరణలు ఈరోజు కావాలి. పేదవాడికి పట్టం కట్టి పేదవాడు రాజకీయ నాయకుడిగా మారగలిగినప్పుడు, పేదవాడు మంత్రి కాగలిగినప్పుడు, పేదవాడు అధికారంలో పాలు పంచుకుంటున్న నినాదానికి రూపిచ్చింది. ఇప్పుడు 500 కోట్లు, 600 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు ఉన్నవాడు రాజకీయ నాయకుడు. కానీ ఏమి లేని రాజకీయ నాయకుడిని తీర్చిదిద్ది డబ్బుతో సంబంధం లేదు, సేవతోనే సంబంధం ఉంది తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్.